ఈరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏదైతే వస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల పైన క్యాబినెట్‌లో ఆమోదం తెలిపారు. దాన్నే సభలో ప్రవేశపెట్టారు. దానికి కూడా సభ ఆమోదించింది. మనతో పాటు జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. మంత్రి పార్థసారథి ఉన్నారు. అసలు దీని గురించి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే బీసీ రిజర్వేషన్‌కి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి సార్ ఈ నిర్ణయం ఎట్లా ఉండబోతుంది సార్? అంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నిర్ణయం స్థానిక ఎట్లా? సంస్థల ఎన్నికల్లో బలహీన వర్గాలకి చాలా మేలు జరుగుతుంది. కొన్ని వేల మందికి అదనంగా రాజకీయాల్లో పదవి పొందే అవకాశం ఉంటుంది. అంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూటమి ప్రభుత్వం సంబంధించి టీడీపీ స్టాండ్ ఏంటి సార్? అంటే జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలు కొన్ని కామెంట్లు చేశారు. ఎక్కడ సీట్ల విషయంలో తగ్గేది లేదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది ఎట్లా ఈ ఉండబోతుంది? 3 పార్టీలు ఎన్డీఏలో భాగస్వాములు అందరూ కూడా కూర్చుని నాయకత్వం నిర్ణయిస్తుంది ఎవరికి ఎన్ని పదవులు ఇవ్వాలో. ఈరోజు ఏంటంటే బలహీన వర్గాలకి నిర్ణయాధికారంలో కూడా భాగస్వామ్యం లభించినట్లుగా మనం జనసేనకు భావించాలి. సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు కామెంట్లు చేశారు. జనసేన పార్టీ టీడీపీకి ఊడిగం చేయడం కాదు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేసుకుంటాం అంటున్నారు. పంతొమ్మిది నాలుగు లాంటి వాళ్ళు ఇది ఒక ఎన్డీఏ కూటమి ఊడిగాలు ఇటువంటివన్నీ ఉండవు. ఇటువంటి భాషలు కూడా ఆయన మాట్లాడే ఉంటారని నేను అనుకుంటలేదు. అదేదైనా ఉంటే తప్పకోకుండా నాయకత్వాలు పైన చర్చించుకుంటే ఎవరికి ఎన్ని పదవులు ఇవ్వాలి, లేకపోతే ఎవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలి అనే దాన్ని నాయకత్వం నిర్ణయిస్తుంది. వైసీపీ తీవ్ర కసరత్తులు చేస్తూ ఉంది. అంటే 2024 ఎన్నికల సమయం లాగానే ఈ కూటమి 3 పార్టీలు కలిసి ఉంటాయా? అంటే ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి 100% కలిసి ఉంటాయి. ఇది మొత్తంగా మంత్రి పార్థసారథి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా కూటమికి సంబంధించి 3 పార్టీలు కలిసే ఎన్నికలకు వెళ్తాయి. ఖచ్చితంగా ఇది ఒక చారిత్రక నిర్ణయం. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి గత ప్రభుత్వాలు చేయనటువంటి విధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఖచ్చితంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా కూటమి 3 పార్టీలు కలిసే ముందుకు వెళ్తాయంటే కూడా మంత్రి పార్థసారథి చెప్తున్న పరిస్థితి. నానితో మనీ RTV అమరావతి నుంచి.